హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మైలీస్ ఛానల్. సో నేను ఇవాళ మీకు షేప్స్ ఆఫ్ మూన్ ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సింది టేబుల్ టెన్నిస్ బాల్స్ కానీ థర్మోకోల్ బాల్స్ కానీ తీసుకోండి. ఒకటి మాత్రం పెద్దది, మిగతావన్నీ చిన్నవి. ఒక బ్లాక్ కలర్ చార్ట్ పేపర్ కావాలి మనకి. సో తర్వాత పెయింట్స్ అండి, మెయిన్ గా బ్లాక్ కలర్ పెయింట్ ఉంటే సరిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ ఎర్త్ అండి, ఎలా కలర్ చేసుకోవాలి అని సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ చూపించాను. ఫస్ట్ డ్రా చేసి తర్వాత గ్రీన్ వేసి తర్వాత బ్లూ వేసుకోవాలి. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. సో మీకు అవసరం అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఒక 2 బాల్స్ కి హాఫ్ కలర్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ క్వార్టర్ మూన్ కి హాఫ్ క్వార్టర్ మూన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 25% వైట్ అలాగే వదిలేసి 75% ఉండేటట్టు 2 బాల్స్ కి రెడీ చేసి పెట్టుకోండి. వ్యాక్సింగ్ క్రిసెంట్ మూన్ కి వానింగ్ క్రిసెంట్ మూన్ కి సరిపోతుంది. తర్వాత ఫుల్ బ్లాక్ కలర్ ఒక బాల్ కి మాత్రము పెట్టేసేయండి న్యూ మూన్ కోసమని. ఇదేనండి మనకి అమావాస్య. సో దాని తర్వాత సెకండ్ పార్ట్ అండి. సో సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేటట్టు 2 బాల్స్ కి మాత్రము 25% బ్లాక్ కలర్ చేసి మిగతా అదంతా వైట్ అలాగే ఉంచేసేయండి. ఒక బాల్ కి అసలు కలర్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. అందులో ఎలా అరేంజ్ చేసుకోవాలి అని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ వీడియో క్లిప్ లో ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ క్వార్టర్ మూన్, వానింగ్ క్రిసెంట్ మూన్, న్యూ మూన్, వ్యాక్సింగ్ క్రిసెంట్ మూన్, లాస్ట్ క్వార్టర్ మూన్ ఆపోజిట్ డైరెక్షన్ లో, తర్వాత వానింగ్ గిబ్బస్ మూన్, తర్వాత ఫుల్ మూన్, నెక్స్ట్ వ్యాక్సింగ్ గిబ్బస్ మూన్. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. సో మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది అని నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చాలా క్లియర్ గా సన్ కి మాత్రం ఓన్లీ ప్లెయిన్ పెట్టానండి. మీకు కావాలంటే ఐడియా కోసం సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ చూడండి. అందులో ఒక ఐడియా వస్తుంది మీకు సన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. స్టార్స్ కూడా పేపర్ ఫోల్డ్ చేసి ఒకేసారి డ్రా చేసి కట్ చేసుకుంటే ఈ విధంగా చిన్న చిన్నవి మనం డైరెక్ట్ గా అతికించుకోవచ్చు. ఈ బ్లాక్ చార్ట్ పేపర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి మనం థర్మోకోల్ షీట్ మీద అంటించి స్టిక్ చేసి టూత్ పిక్ తో కానీ దేనితో అయినా వీటిల్ని మనం స్టిక్ చేసుకోవచ్చు, ఫెవికాల్ తో అయినా. థ్యాంక్